అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం మెడికల్ రియంబర్స్మెంట్ 10 లక్షలకు పెంపుకు సంబంధించి ఈ పరిమితి పెంచేందుకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు అయితే కృషి చేస్తున్నాయండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో మనకి ఎన్నికల షెడ్యూల్ అనేది మరొక వారం రోజుల్లోనే వచ్చే నేపథ్యంలో ఉంది కాబట్టి త్వరగతిన ఈలోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులను క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేయడం జరిగిందండి. మెడికల్ రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 10 లక్షలకు పెంచాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం మంగళగిరిలోని ట్రస్ట్ భవన్లో ఈహెచ్ఎస్ పరిపాలనా కమిటీ సమావేశం అయితే జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలోపు మెడికల్ బిల్లులను జిల్లా స్థాయిలోనే ఆమోదించాలి. మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనలో తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి మరో అవకాశం అయితే ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపు లేని ఆసుపత్రుల్లో చికిత్స పొందితే రియంబర్స్మెంట్ సౌకర్యం ఉన్నప్పటికీ ట్రెజరీ అధికారులు అనుమతించడం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వాలండి. ఇక ఆయుర్వేద ప్రకృతి ఆసుపత్రులలో చికిత్సకు మెడికల్ రియంబర్స్మెంట్ హెల్త్ కార్డులను అనుమతించాలని చెప్పేసి సిఇఓను కోరడం జరిగింది. సో ఈ విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి అయితే 10 లక్షలకు పెంచాలని డిమాండ్లు చేయడం జరిగింది. సో ఇదండి. అలాగే 2018 నుంచి 2023 వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఒక్కో ఉద్యోగ ఉపాధ్యాయుకి సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వారి యొక్క బేసిక్ పైకి అనుగుణంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.